హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది డబ్బు విలువైందా, చదువు విలువైందా అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే డబ్బే విలువైంది, జీవితం నడవాలంటే డబ్బు కావాలి కాబట్టి డబ్బు విలువైంది అంటారు. కొంతమంది చదువు విలువైంది అంటారు. నిజంగా ఈ రెండిట్లో ఏది నిజంగా విలువైంది అంటే రెండు విలువైనయే, దేన్ని తక్కువ చేయలేం. కానీ డబ్బు కన్నా చదువు ఇంకా విలువైంది. అది ఎలాగంటే మీరు ఎవరన్నా చూసుకోండి, విపరీతంగా డబ్బు సంపాదించి సొసైటీలో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా సరే ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఏది వాళ్ళ తాత తండ్రుల వ్యాపారాలు నడిపిస్తా ఉన్నతమైన పొజిషన్లో కోట్లు కోట్లు గడించిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో చదువు ఏదైనా మధ్యలో ఆగిపోయి ఉంటే వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళ తాత తండ్రుల వ్యాపారాన్ని కొనసాగించి డబ్బు సంపాదించి ఉండొచ్చు. కానీ వాళ్ళ చదువు మధ్యలో కనుక డిస్కంటిన్యూ కనుక అయితే ఆ బాధ వాళ్ళకి అలానే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయినా 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా అరే నేను పూర్తిగా చదవలేకపోయానే అన్న బాధ అతని మనసులో ఎల్లప్పుడూ అది ఉంటానే ఉంటుంది. అదొక గిల్టీగా, అదొక ఇన్కంప్లీట్గా పెట్టేశానే, అది పూర్తి చేస్తే బాగుండు. అంటే ప్రస్తుతం నాకు లోటు ఏం లేదు, అంతా బాగుంది, డబ్బుకి ఏ లోటు లేదు. కానీ చదువు మధ్యలో ఆగిపోయింది చూడండి, అది కంప్లీట్ చేయలేకపోయానే అనే బాధ అతనికి ఎల్లప్పుడూ ఉంటుంది. నిజంగా చదువుకు అంత విలువ లేనట్టయితే ఆ వ్యక్తి అన్ని కోట్లు సంపాదించిన వ్యక్తికి అసలు ఆలోచన ఉండకూడదు. కానీ మీరు ఎవరైనా తీసుకొని చూడండి, వాళ్ళు బయటికి ఎన్ని మాటలు ఏం చెప్పచ్చు, కానీ ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఈరోజు నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, నా ఇది కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువు కొనసాగించలేక వ్యాపారాలు చూసుకుంటా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను, కానీ అలా చదవలేకపోయినందుకు నాకు బాధ ఏం లేదు అని గుండెల మీద చేసుకొని చెప్తారా అంటే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. ఎందుకు అంటే చదువు అంత విలువైంది. మనం కాదనలేని నిజం ఇది. డబ్బు విలువైంది కాదను, కానీ చదువు అంతకన్నా విలువైంది. ఎంత సంపాదించిన వ్యక్తికైనా అతని చదువు కనుక సరిగ్గా లేకపోతే జీవితంలో అదొక అతని మైండ్లో అది ఎప్పుడు కొంచెం రింగ్ అవుతానే ఉంటుంది. నేను అది సరిగ్గా చదవలేకపోయాను, చదివితే బాగుండేదేమో, అది గిల్టీ కానీ అదొక చిన్న ఇది ఎప్పుడు మనసులో చివుక్కుమంటూనే ఉంటుంది అతనికి. కారణం అది చదువుకున్న విలువ అంత విలువైంది నాకు లేదే. మరి అంతకన్నా డబ్బు వేల కోట్లు ఉన్నాయి కదా, ఏం లేకపోతే ఏం, చదువు లేకపోతే ఏమైద్ది అట్లా అనుకోలేదే. ఎవరైనా సరే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. అది చదువుకున్న విలువ అండి. కాబట్టి చదువు విలువైందా, డబ్బు విలువైందా అంటే రెండు విలువైనయే, కానీ చదువు అంతకన్నా విలువైంది. ఇది మీరు ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు